విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 54వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. తరుణార్కారుణ శోభితాంబరము సౌందర్యాంగ కాచ్ఛాదమయూరు వక్షోరుహ భార నమ్రగమనం బొప్పారన పార్వతీ తరుణీరత్నము శంభు సేవకు వనాంతం బంధు సంచార బంధుర పుష్ప స్థవితావ నమ్రలత ఏతించన్యటుల్ గన్పడన్ స్థవితావ నమ్రలత ఏతించన్యటుల్ గన్పడన్ అనగా తరుణార్కారుణ లేత సూర్యుని రంగుతో శోభితాంబరము శోభిల్లుచున్న వస్త్రము సౌందర్యాంగకు అందమైన అవయవములను ఆచ్ఛాదమై కప్పగా యురు వంగిన వక్షోరుహ భార పాలిండ్ల బరువు చేత సమ్రగమనంబు మందయాసముతో వప్పారన్ శోభిల్లుచు ఆ ప్లస్ పార్వతీ తరుణీరత్నము ఆ పార్వతీ స్త్రీరత్నము శంభు సేవకు శివుని సేవకు వనాంతం బంధు వనములో సంచార తిరుగాడుచు బంధుర నిండుగా పుష్పస్థవిత పుష్పములతో కూడిన అవనమ్రలత వంగిన లతయై ఏ తెంచన్ ప్లస్ అటులా ప్లస్ కన్పడన్ ఏ తెంచినట్లుగా కనిపించినది అనగా లేత సూర్యుని రంగుతో శోభిల్లుచున్న వస్త్రము అందమైన అవయవములను కప్పగా పాలిండ్ల బరువు చేత వంగిన మందయాసముతో ఆ పార్వతీ స్త్రీరత్నము శివుని సేవకు వనములో తిరుగాడుచు నిండుగా పుష్పములతో కూడిన వంగిన లతయే ఏ తెంచినట్లుగా కనిపించినది అని ఈ శ్లోకమునకు భావము. చనగనితంబ మండలిని జారెడి కేసరదామ కాంచిదాబునరవలంబనంబున దపోవని పావని గౌరి వచ్చుచు తనదగు కార్ముకంబునకు స్థాన విదుండగు మన్మధుండు నెమ్మనమున నూహసేసి ఎటమౌర్వి మరొక్కటి దాచనోయనన్ అటమౌరివి మరొక్కటి దాచనోయనన్ అనగా చనగా నడుచుచుండగా నితంబ మండలిని కటి ప్రదేశము నుండి జారేడి జారుచున్న కేసరదామ బొగడ పువ్వుల దండను కాంచి మొలత్రాడు తా ప్లస్ పునరవలంబునన్ తాను మరల ఉపయోగించుటకు తపోవని తపోవనములో పావని పవిత్రమైన గౌరీ పార్వతి వచ్చుచో వచ్చునప్పుడు తనదగు తనదైన కార్ముకంబునకు ధనస్సునకు స్థాన విదుండగు స్థానమును తెలిసిన మన్మధుడు నెమ్మనమున మనస్సులో నూహసేసి ఊహించి అచట మౌర్వి అల్లెత్రాడుగా మరొక్కటి ఇంకొక దానిని దాచెనోయన్ దాచినాడా అనునట్లుగా ఉన్నది. అనగా నడుచుచుండగా కటి ప్రదేశము నుండి జారుచున్న మొలత్రాడుగా కట్టిన బొగడపూల దండ తపోవనములో పవిత్రమైన పార్వతి వచ్చుచున్నప్పుడు తన ధనుస్సునకు స్థానమును తెలిసి మన్మధుడు మనసులో ఊహించి అచట తాను మరల ఉపయోగించుటకు అల్లెత్రాడుగా ఇంకొక దానిని దాచినాడా అనునట్లుగా ఉన్నది అని ఈ శ్లోకమునకు భావము. తత నిశ్వాస సుగంధి గంధ పరిలుబ్ధ భ్రాంతి బింబాధరావృత ఝంకారచర ద్విరేఫముల వారించున్ గరాలంబితాంచిత లీలా కమలంబుతో విచలితాక్షి ద్వంద్వ నిర్గచ్చతాయత దృగ్జాల పరంపరల్ వెలయ గన్యారత్నమాయత్నతన్ పరంపరల్ వెలయ గన్యారత్నమాయత్నతన్
అనగా తత ఆ నిశ్వాస ఊర్పుల చేత సుగంధి గంధ మంచి వాసనలు గల గంధము చేత పరిలుబ్ధ పెరిగిన భ్రాంతి తమిగలదై బింబధరావృత నెమ్మోవిని చుట్టి ఝంకార ఝంకారముతో చర తిరుగు ద్విరేఫముల తుమ్మెదలను వారించు తొలగించు లంబితాంచిత లీలాకమలంబుతో చేతిలో పట్టుకొని లీలగా తామర పువ్వుతో విసురుచు విచలితాక్షి ద్వంద్వ కదులుచున్న రెండు కన్నుల నుండి ఆయత్నతన్ అప్రయత్నముగా నిర్గచ్చతాయత వెడలుచున్న దృగ్జాల పరంపరల్ అనగా చూపుల సమూహము వెలయ కన్యారత్నము కలిగినది. ఆ కన్యారత్నము అనగా మంచి వాసన గల ఊర్పుల గంధము చేత పెరిగిన తమిగలదై నిమ్మోవిని చుట్టి ఝంకారముతో తిరుగు తుమ్మెదలను తొలగించుటకు చేతిలో తామర పువ్వు పట్టుకొని లీలగా విసురుచు కదులుచున్న రెండు కన్నుల నుండి అప్రయత్నముగా వెడలుచున్న చూపుల సమూహము కలిగినది. ఆ కన్యారత్నము అక్కడకు వచ్చినది అని ఈ శ్లోకమునకు భావము. రతికే హ్రీపదమున్ ఘటించెడి శరీరద్యోతమానన్ గిరీంద్ర తనూజన్ ద్విజగన్ను తాంగి ననవద్యన్ గాంచి పుష్పాస్త్రుడూర్జిత శౌర్యధతి నాజితేంద్రియునితో స్వీయ క్రియాసిద్ధికై ప్రతిరోధింపగ నాసజేసి తన చాపం వెత్తి వెన్వెంటనే అనగా రతికే రతీదేవికి హ్రీపదమున్ సిగ్గును లేదా బిడియమును ఘటించెడి కలిగించెడి శరీర ద్యౌతమానన్ శరీరకాంతి కలిగిన గిరీంద్ర తనూజన్ హిమవంతుని కూతురు అయిన పార్వతిని ద్విజగన్ను తాంగిన్ మూడు జగముల చేత పూజింపబడు దానిని అనవద్యన్ దోషములు లేని దానిని గాంచి చూచి పుష్పాస్త్రుడు ఊర్జిత మన్మధుడు పొందిన శౌర్యధతిన్ శౌర్యం యొక్క వృద్ధిని ఆ జితేంద్రియునితో ఇంద్రియములను జయించిన ఈశ్వరునితో స్వీయ క్రియాసిద్ధికై తన కార్యము సిద్ధించుటకై ప్రతిరోధము చేయుటకు వెనువెంటనే నాసజేసి ఆశపడి తన చాపంబు ప్లస్ ఎత్తే తన ధనుస్సును ఎత్తెను. రతీదేవికే సిగ్గును లేదా బిడియమును కలిగించెడి శరీరకాంతి కలిగిన హిమవంతుని కూతురైన పార్వతిని మూడు జగముల చేత పూజింపబడుదానిని దోషములు లేని దానిని చూచి మన్మధుడు పొందిన శౌర్యము యొక్క వృద్ధితో ఇంద్రియములను జయించిన ఈశ్వరునితో తన కార్యము సిద్ధించుటకై ప్రతిరోధము చేయుటకు వెనువెంటనే ఆశపడి తన ధనుస్సును ఎత్తెను అని ఈ శ్లోకమునకు భావము. పార్వతీదేవి కాబోవు భర్తయైన శంభు ప్రతిహార భూమి ప్రసన్నగాగలోన పరమాత్మ తేజోవలోకనంబు చేసి యోగంబు విడిచి భాసిల్లె శివుడు అనగా పార్వతీదేవి కాబోయే భర్తయైన శంభు ఈశ్వరుని ప్రతిహార భూమి మొగసాలకు ప్రసన్నగాగా చేరగా లోపల ఈశ్వరుడు పరమాత్మ తేజోవలోకనంబు చేసి పరమాత్మను దర్శనము చేసి యోగంబు విడిచి ధ్యానావస్థను విడిచి భాసిల్లే ప్రకాశించెను అనగా పార్వతీదేవి కాబోయే భర్త అయిన ఈశ్వరుని యోగశాలకు వెళ్ళగా లోపల ఈశ్వరుడు పరమాత్మ దర్శనము చేసి
ధ్యానావస్థను విడిచి ప్రకాశించెను అని ఈ శ్లోకమునకు భావము. ప్రాజ్ఞారుద్ధానిలంబుల బట్టి విడిచి శివుడు పర్యంక బంధంబు చెదరజేయ భుజగరాజ ఫణాగ్ర సమూహమిట్లు ధరణి భారంబునంతయు దాల్పవలసే ధరణి భారంబునంతయు దాల్పవలసే. అనగా ప్రాజ్ఞారుద్ధ నిలంబుల ఉచ్ఛ్వాస నిశ్వాసములను బట్టి విడిచి నియతితో విడిచి శివుడు పరమేశ్వరుడు పర్యంక బంధంబు వీరాసనమును చెదరజేయ సడలించగా భుజగరాజ అనంతుడైన ఆదిశేషుని ఫణాగ్ర సమూహమెల్లా పడగల సమూహమంతయు ధరణి భారంబు భూమి భారము నంతయు అంతయు దాల్పవలసే ధరింపవలసి వచ్చెను. అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను నియతితో విడిచి ఈశ్వరుడు వీరాసనమును సడలించగా అనంతుడైన ఆదిశేషుని పడగల సమూహమంతయు భూమి భారమునంతయు ధరించవలసి వచ్చెను అని ఈ శ్లోకమునకు భావము. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఆలగించిన శ్రోతలందరకు నా ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.